రాజీనామా ఎందుకు చేశారు? పెద్దల సభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పండి అంటూ వైసీపీ ఎమ్మెల్సీలకి ఏపీ శాసన మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళని విచారించిన తర్వాతైనా రాజీనామాలకి ఆమోదముద్ర వేస్తారా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన 5గురు ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరారు. జయమంగళం వెంకటరమణ, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకు రాజీనామా కూడా చేశారు. కానీ వాటికి ఆమోదముద్ర పడలేదు. తమ రాజీనామాల్ని ఆమోదించాలంటూ సదరు సభ్యులు పలుమార్లు మండలి చైర్మన్ ను కోరారు. జయమంగళం వెంకటరమణ ఒక అడుగు ముందుకేసి తన రాజీనామా ఆమోదించడం లేదంటూ కోర్టు మెట్లెక్కారు. దీంతో గతంలోనే వీరిని పిలిచి విచారించారు మండలి చైర్మన్. ఇప్పుడు మరోసారి విచారణకు పిలిచారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని జయమంగళం వెంకటరమణకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న విచారణకు రావాలంటూ కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ కు నోటీసులు ఇచ్చారు. రాజీనామాలపై స్వయంగా వివరణ ఇవ్వాలన్నారు. రాజీనామాలను స్వచ్ఛందంగానే సమర్పించారా, లేక ఎవరి ప్రోద్బలంతో అయినా రాజీనామా చేశారా, లేదంటే ప్రలోభాలకు లోనై చేశారా అనే అంశాలపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఆరా తీనున్నారు. విచారణ తర్వాత వీరి రాజీనామాల్ని మండలి చైర్మన్ ఆమోదిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదిస్తే ఆ సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి.